హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మీకు ఆర్జీకేటీ సెట్ 2020 ద్వారా మనకి అగ్రికల్చర్ డిప్లొమాకి ఏ విధంగా అప్లై చేయాలో అనే వీడియో కింద నేను ఆల్రెడీ పెట్టాను. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఫీజు ఎంత కట్టాలి, మొత్తం అంతా కూడా ఈరోజు ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈరోజు మనం నేర్చుకుందాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఆలోచన చేయకుండా వీడియోని ఎంటర్ అయిపోదాం. సో ముందుగా గూగుల్లో ANGRAU అని టైప్ చేయండి. సో ఇక్కడ మనకి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మొత్తం అంతా కూడా ఇందులో ఉందండి. సో మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. చూడండి, ఇక్కడ మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 2 or 3 years డిప్లొమా కోర్సెస్ ఉంది కదా. సో దాని మీద మనం క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసినట్లయితే మొత్తం మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో అంతా కూడా ఇందులో ఉందండి. ఇదిగోండి, ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టానండి. సో ఆ వీడియోలో అప్లికేషన్ 1, అప్లికేషన్ 2, సో రిజిస్ట్రేషన్ ఫామ్, ఎడిట్, ప్రింట్ ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే ఇన్ఫర్మేషన్ బులెటిన్, ఇన్ఫర్మేషన్ బ్రౌచర్, ఇంపార్టెంట్ డేట్స్. సో ఇంపార్టెంట్ డేట్స్ ముందు మనం క్లిక్ చేద్దాం. సో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే మనకి ఇక్కడ సో ఇది మేడం ఇంపార్టెంట్ డేట్. మనకి ఈ ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు మనకి పేపర్ నోటిఫికేషన్ అనేది డిసెంబర్ 18వ తేదీన రిలీజ్ చేశారండి. ఆల్రెడీ ఒక క్లిప్పింగ్ అనేది మనకి వాట్సాప్లో సో అందరికీ సర్క్యులేట్ అయింది. అడ్మిషన్ రిజిస్ట్రేషన్ అనేది 24వ తేదీతో స్టార్ట్ అయిందండి మొన్న. ఈ అడ్మిషన్ ప్రాసెస్ అనేది మనకి జనవరి 8వ తేదీ వరకు ఆన్లైన్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో జనవరి 8 తర్వాత ఎట్టి బస్సులో కూడా చేసుకోవడానికి అవ్వదు. సో జనవరి 8వ తేదీతో మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అవుతుందండి. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిన తర్వాత మనకి ఏంటంటే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 9వ తేదీ నుండి జనవరి 11వ తేదీ వరకు ఉంటుంది. అంటే మనం ఎక్కడికి ఏ యూనివర్సిటీకి వెళ్ళవసరం లేదండి. అంతా కూడా మనకు ఇంటర్నెట్లోనే మనం అంతా కూడా ఈ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. లైక్ పాలిటెక్నిక్, మనం ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలాగైతే చేస్తామో ఇందులో కూడా అలాగే సో మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది అగ్రికల్చర్ డిప్లొమా. సో డిప్లొమా అంటే పాలిటెక్నిక్ కనుక సో సేమ్ ప్రొసీజర్ వీళ్ళు ఫాలో అవుతుంది అనమాట. సో మనకి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు చేసుకోవచ్చు అనమాట. అయితే 9, 10, 11 3 రోజులు ఇచ్చారు ఈ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. దీనికి మీకు కావాల్సింది ఏంటంటే మీరు సచివాలయంలో లేదా మీ సేవలో కానీ ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఖచ్చితంగా ఒకవేళ మీరు రేషన్ కార్డు ఉండి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు అవైలబిలిటీ ఉంటే మటుకు ఖచ్చితంగా తీసుకోవాలి. అదేవిధంగా మీ క్యాస్ట్ కూడా తీసుకోవాలి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీకు అక్కడ బార్ కోడ్ ఉంటుంది. ఆ బార్ కోడ్ మీ దాని మీద ఉంటే ఓకే, బార్ కోడ్ లేకపోతే మటుకు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ ఈ రెండు కూడా కంపల్సరీ తీసుకోవాలి. ఒకవేళ ఓసీ వాళ్ళు ఉంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకోవాలి. సో ఈ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి ఈ 3 కంపల్సరీ ఇంపార్టెంట్. ఒకటి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, నెక్స్ట్ నుంచి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈ 3 కూడా మనకి బార్ కోడింగ్తో ఉండాలి. అది మనకు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఎవరైనా చేయించుకోలేకపోతే మటుకు ఇప్పుడే చేయించుకోండి. ఎందుకంటే మనకి 9వ తేదీ నుండి 11 అంటే చాలా రోజులు ఉంది. సో ఇది ఒక 4 రోజులు, అదొక 8 రోజులు, అంటే మన దాదాపు 12 రోజులు ఉంది. కనుక ఈ 12లో మీకు 2 రోజులు ఇచ్చేస్తారండి. మీ సేవ కానీ లేదంటే సచివాలయం కానీ మీరు వెళ్ళినట్లయితే మీకు గ్యారెంటీగా ఇస్తారు. ఇక ఈ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకి 18వ తేదీ నుండి 20వ తేదీ 3 రోజులు, 18, 19, 20 ఈ 3 రోజులు మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి మనం పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ అంటే మనకి మొత్తం కాలేజీలు అయితే చాలా ఉన్నాయండి. మనకి 6000 సీట్స్ అయితే ఉన్నాయి. గవర్నమెంట్, ప్రైవేట్ రెండు కలిపి 6000 సీట్స్ ఉన్నాయి. సో ఈ 6000 సీట్స్లో ఏంటంటే మనకి ఏ కాలేజీ కావాలి, ఏ కాలేజీలో మనకి ఏ కోర్స్ కావాలి, అగ్రికల్చరా లేదంటే హార్టికల్చరా లేదంటే సీడ్స్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, ఇలాగ మనకి చాలా కోర్సులు ఉన్నాయి కదా. సో ఇందులో ఏ కోర్సులు కావాలన్నా మనం వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. అంటే లైక్ డిప్లొమాలో పాలిటెక్నిక్లో మనకు EEE, ECS, నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్, ఇలాగ మనం సివిల్ ఇంజనీరింగ్, ఇలాగ మనం ఏవైతే ఇచ్చామో ఆప్షన్స్ ఇందులో కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వాలి. సో 18, 19, 20 3 రోజులు ఇచ్చారు. ఇక 5 రోజుల తర్వాత 25వ తేదీ ఏంటంటే మనకి అలాట్మెంట్ అనేది ఉంటుంది. అంటే మనకి అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది మనకి ఇస్తారన్నమాట. సో అంటే మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చింది ఫైనల్ లిస్ట్ అన్నమాట అది. సో అందులో పెడతారన్నమాట. ఇంకా 27వ తేదీన మనకి కాలేజ్ జాయినింగ్ అనమాట. సో 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు కాలేజెస్ అనేవి జాయిన్ చేయాలి. ఇంకా మీరు ఏ కాలేజీలో జాయిన్ అయ్యారో దాన్ని బట్టి మనకి 31వ తేదీన ఏంటంటే ఫైనల్ కన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. సో 31వ తేదీన మనకి అడ్మిషన్ కన్ఫర్మేషన్ అనేది ఆ రోజు అవుతుంది. అంటే మీరు పలానా కాలేజీలో జాయిన్ అయ్యారు అనుకోండి. సో ఆ రోజుతో మీకు అక్కడ ఆ కాలేజీలో బ్లాక్ చేస్తారన్నమాట. ఇంకా ఆ సీట్ అనేది అక్కడ ఉండదు. మీరు జాయిన్ అయిపోయారు కనుక ఆ కాలేజీలో ఇంకా ఆ సీట్ అనేది ఉండదు. సో ఈ విధంగా మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దీని తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ బ్రౌచర్,
నెక్స్ట్ గైడ్లైన్స్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ డిప్లొమా కోర్సెస్. ఆల్రెడీ నేను వీడియో చేశాను కదండి. సో అదే మాట గైడ్లైన్స్ ఏం లేదు. సో మనకి ఏటేటి ఉండాలి, సో ఇవన్నీ కూడా, సో ఇది కూడా ఒకసారి చదువుతాను చూడండి. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో 2020-21 విద్యా సంవత్సరంలో డిప్లొమా కోర్సెస్లో ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తు చేయుటకు సూచనలు. ఆన్లైన్ దరఖాస్తు మాత్రమే అంగీకరించబడుతుంది. మరి ఏ ఇతర ఫార్మాట్లో దరఖాస్తు పత్రాలు ఆమోదించబడవు కనుక అటువంటి దరఖాస్తులు తిరస్కరించబడతాయి. పోస్ట్ ద్వారా కానీ, కొరియర్ ద్వారా కానీ, వ్యక్తిగతంగా కానీ దరఖాస్తులు స్వీకరించబడవు. ఎందుకంటే కరోనా కనుక మనకి అంతా కూడా ఆన్లైన్లోనే తీసుకుంటున్నారు. ఆర్జీకేటీ 2020 ప్రవేశ రాసిన వారి అభ్యర్థులు మాత్రమే డిప్లొమా కోర్సులకు ప్రవేశాలకు అర్హులు. అంటే జనరల్గా ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా జాయిన్ ఉంటారో అవదండి. ఈ ఆర్జీకేటీ 2020 రాసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ర్యాంక్ ఎంత వచ్చినా సరే అప్లై చేయొచ్చు. సో చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, సో నేను చేయొచ్చా లేదని. మీకు 85,600 ర్యాంక్ వచ్చినా సరే మీరు అప్లై చేయొచ్చు. సో కనుక మీకు ర్యాంక్ ఎంత వచ్చినా సరే మీరు అప్లై చేయొచ్చు. అభ్యర్థి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తును పత్రమును పూర్తించి ఉపయోగించాలి. సో నేను ఆల్రెడీ గూగుల్ క్రోమ్లోనే చేశాను కదా, మీరు కూడా గూగుల్ క్రోమ్లో చేయండి. అభ్యర్థి మొదట ఈ వెబ్సైట్ను ఓపెన్ చేసి ఆర్జీకేటీ హాల్ టికెట్ మరియు డేట్ ఆఫ్ బర్త్ని నమోదు చేయాలి. అభ్యర్థి సూచించిన అర్హతలు ప్రమాణాలను పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు పత్రము పూరించాలి. ముందుగా సూచనల పత్రమును ప్రింట్ తీసుకుని చదివినట్లయితే సో మనకి దరఖాస్తు పత్రము పూరించవచ్చు. ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రారంభం 24వ తేదీ, ఎండింగ్ నుంచి జనవరి 8 అర్ధరాత్రి వరకు, అంటే 11:59 వరకు సర్వర్ పనిచేస్తుందన్నమాట. అడ్మిషన్ జరిగే సమయంలో అడ్మిషన్ ప్రక్రియలో ప్రభుత్వ నిబంధనలు అనుగురించి అమలు చేయబడతాయని అభ్యర్థి గమనించాలి. అభ్యర్థులు అన్ని వివరాలు సమకూర్చుకున్న తర్వాత మాత్రమే దరఖాస్తు పూరించాలి. ఆన్లైన్లో దరఖాస్తు పూరించిన తర్వాత డ్రాఫ్ట్ పత్రమును సేవ్ చేసుకుని అడ్మిషన్ పూర్తయ్యే వరకు ఉంచుకోవాలి. అంటే మన అప్లికేషన్ అంతా అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ వస్తుంది, దాన్ని మనం ఉంచుకోవాలన్నమాట. ఆన్లైన్ దరఖాస్తు పత్రం ఒకసారి సమర్పించిన తర్వాత ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అభ్యర్థులు గమనించగలరు. అంటే మనం ఫీజు కట్టక ముందు లేని ఫీజు కట్టిన తర్వాత మనం ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అది చేసుకోవచ్చు అన్నమాట. అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ను ఆన్లైన్లో మాత్రమే వెరిఫికేషన్ జరుగుతుంది. దాని కొరకు వ్యక్తిగత అవసరం లేదు. సో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది. అప్లోడ్ చేయాల్సిన ప్రతి పత్రము సర్టిఫికేట్స్ తప్పనిసరిగా జేపీజీ ఫార్మాట్లో స్కాన్ చేసి ఉండాలి. అది 1 MB మించరాదు అన్నమాట. సైజ్ అనేది 1 MB లోపు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఆ 1 MB లోపు ఉంచాలంటే అది ఏ విధంగా ఉంచాలని కింద నేను లింక్ ఇస్తాను, ఆ వీడియో చూడండి. సో ఆ వీడియో చేస్తే మీకు ఏ ఫోటో అయినా లేదంటే ఏ సర్టిఫికేట్ అయినా సరే 1 MBలో ఎలా ఉంచాలో మీకు ఈజీగా తెలుస్తుంది. సో ఆ వీడియో కూడా చూడండి అవసరం అయితే. స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసిన ధృవీకరణ పత్రాలు సర్టిఫికేట్స్ 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఉండాలండి. బదిలీ సర్టిఫికేట్ టీసీ ఇది ఆప్షనల్, ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు. టీసీ అనేది ఆప్షనల్ ఇచ్చాడు. సో అది ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు. నెక్స్ట్ పట్టణ గ్రామీణ ప్రాంతానికి చెందినది నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ చెందనిది ప్రధాన ఉపజత ధృవీకరణ పత్రం ఫామ్ 1. సో వారు ఆల్రెడీ ఒక ఫామ్ ఇచ్చారు కదండి. అంటే మేము రూరల్ ఏరియా, మేము పల్లెటూరులోనే ఉన్నాము, పాఠశాల గ్రామీణ ప్రాంతానికి చెందిన వాళ్ళు. సో అంటే పల్లెటూరులో ఉన్నారని ఒక ఫామ్ ఇచ్చారంటే అది నింపేసి అది కూడా స్కాన్ చేసుకొని ఉండాలి. కుల ధృవీకరణ పత్రము బీసీ, ఎస్సీ, ఎస్టీలు అయితే, స్వాభావిక అంగవైకల్యము పిహెచ్ అయితే పిహెచ్ యొక్క సర్టిఫికేట్, అదేవిధంగా ఎన్సీసీ అయితే ఎన్సీసీ సర్టిఫికేటు, అదేవిధంగా స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో. నెక్స్ట్ చిల్డ్రన్ ఆర్మ్డ్ పర్సన్స్, అదే ఆర్మీ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వాళ్ళ ఆదాయ ధృవీకరణ పత్రము, అంటే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్, లేదంటే రేషన్ కార్డు, రెండిట్లో ఒకటేనండి, ఏదైనా పర్లేదు. తెల్ల కాగితాలను, నకిలీ మరియు తప్పుడు పత్రాలను అప్లోడ్ చేసినచో అటువంటి దరఖాస్తులను తిరస్కరించబడవు. సో చాలామంది ఆకతాయి రెండు తెల్ల కాగితాలు లేదంటే మామూలుగా ఏవో అప్లోడ్ చేస్తారు. సో అలాంటివి అప్లికేషన్స్ రిజెక్ట్ చేస్తారనమాట. దరఖాస్తు చేసుకోవడానికి చెల్లించాల్సిన రుసుము ఓసీ, బీసీ కులాలకు చెందిన అభ్యర్థులైతే 600, ఎస్సీ, ఎస్టీ కులాలకు మరియు పిహెచ్ కేటగిరీ అభ్యర్థులు 300 చెల్లించాల్సి ఉంటుందన్నమాట. సో చూసారు ఇక్కడ మనకి ఓసీ, బీసీ వాళ్ళైతే 600 అప్లై చేయాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ వాళ్ళైతే 300 అప్లై చేయాలి. అభ్యర్థి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ మొదలగు వాటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకొని ఆప్షన్ ద్వారా ఆన్లైన్లో సూచనను చెల్లించవలసి. సో అయితే ఇప్పుడు అమౌంట్ అనేది ఏ విధంగా పే చేయాలండి కింద నేను ఈరోజు ఒక వీడియో చేస్తానండి, ఆ వీడియో కింద లింక్ ఇస్తాను. నేను ఏంటంటే అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో మాత్రమే చెప్పాను. ఆన్లైన్లో అమౌంట్ అయితే కట్టలేదు. సో ఇప్పుడు నేను అది ఒక వీడియో చేసి నేను పంపిస్తానండి అన్ని గ్రూప్లకి. దరఖాస్తు రుసుము ఒకసారి చెల్లించిన తర్వాత తిరిగి ఇవ్వబడదు. సో ఒకసారి మనం అమౌంట్ పే చేసామంటే మనకి అమౌంట్ రాదన్నమాట. ఆన్లైన్లో దరఖాస్తు పత్రం సమర్పించినంత మాత్రాన సీట్లు పొందినట్లు భావించరాదు. సో మనం రిజిస్ట్రేషన్ అయిపోయిందంటే మనకి సీట్ వస్తుందని గ్యారెంటీ లేదండి. సో అక్కడ మనకి సీట్లు అయితే 6000 ఉన్నాయి కనుక అభ్యర్థులు చాలామంది ఉన్నారు కనుక సో అకార్డింగ్ టు ర్యాంక్ ప్రకారం ఇస్తారు వీళ్ళు కూడా.
ఏ అభ్యర్థి అయినా ఉద్దేశపూర్వకంగా ఎటువంటి తప్పుడు సమాచారం ఇచ్చినచో తప్పుడు డాక్యుమెంట్లు అప్లోడ్ చేసుకో దరఖాస్తు స్వీకరించబడదు. అభ్యర్థి తన దరఖాస్తు పత్రంలో ఏ విషయాలు అయితే తెలుపుతున్నారో ఆ సమాచారం మాత్రమే ఆన్లైన్లో పొందుపరచబడతాయి. కావున అభ్యర్థులు దరఖాస్తు పత్రం సమర్పించేటప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించిన తర్వాత పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ మళ్ళీ విశ్వవిద్యాలయం పంపించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు అప్లోడ్ చేసుకున్న తర్వాత ఎటువంటి ప్రత్యుత్తరాలకు అవకాశం లేదు. కావున అభ్యర్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమైనా మనకి డౌట్స్ ఉంటే ఈ ఫోన్ నెంబర్స్కి మనం ఫోన్ చేయొచ్చండి. ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇది సెకండ్ గైడ్లైన్స్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ డిప్లొమా కోర్సెస్ అన్నమాట. ఇంకా ఇన్ఫర్మేషన్ బ్రోచర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఎన్ని కాలేజీలు ఉన్నాయి, మనకి ఫీజు ఎంత, మొత్తం అంతా కూడా ఇందులో ఉంటుందండి. మొత్తం ఇది ఒక 14 పేజీలతో కూడుకున్నది అన్నమాట. అది గ్రామ సీమలలో నివసించే యువతి యువకులు వారు స్వయం ఉపాధి కల్పించుకోవాలనే ఉద్దేశంతోనూ మరియు కాలేజీలో చేరి డిగ్రీలు చదవలేరనే ఉద్దేశంతో వారికి వ్యవసాయ, సేంద్రీయ వ్యవసాయ, విత్తన సాంకేతిక విజ్ఞానం, వ్యవసాయ ఇంజనీరింగ్, ఉద్యాన పశుపోషణ, మత్స్యశాస్త్ర, డైరీ ప్రాసెసింగ్లలో శిక్షణ ఇవ్వడానికి గాను ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం, గుంటూరు శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం, తిరుపతి మరియు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవనం, వెంకట రామన్నగూడెంల ఆయా పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదిగాక ప్రభుత్వేతర సంస్థలో గ్రామీణ అభివృద్ధి కార్యక్రమంలో పనిచేయడానికి సిబ్బంది ఎంతైనా అవసరం ఉంది. సో 2020-21 విద్యా సంవత్సరం నుండి మున్సిపల్ పరిధిలో చదువుతున్న విద్యార్థులకు ప్రవేశం కల్పించడానికి నిర్ణయించడమైంది. పంచాయతీ పరిధి, నాన్ మున్సిపల్ పరిధి పాఠశాల చదివిన వారికి మరియు మున్సిపల్ పరిధి పాఠశాల చదివిన వారికి మధ్య 75:25 ప్రతిపాదన సీట్లు కేటాయించడం జరిగింది. అంటే మనకి గ్రామీణ ప్రాంతంలో చదివిన వాళ్ళకి 100 సీట్లు ఉంటే వాళ్ళకి 75 సీట్లు ఇస్తారు. మిగిలిన 25 సీట్లు పట్టణ ప్రాంతంలో చదివిన విద్యార్థులకు కేటాయిస్తారు అన్నమాట. ఎందుకంటే వ్యవసాయం అనేది మనకి గ్రామీణ ప్రాంతంలోనే ఎక్కువ ఉంటుంది కనుక. ఆచార్య ఎన్జీ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధీనంలో కింద పేర్కొన్న ప్రాంతాల్లో 2 సంవత్సరాల వ్యవసాయ, విత్తన సాంకేతిక, సేంద్రీయ వ్యవసాయ డిప్లొమా కోర్సులు మరియు 3 సంవత్సరాల అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సులు ప్రారంభించబడినవి. ఇవి తెలుగు మీడియం మాత్రమే. చూడండి ఇక్కడికి మనకి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ మనకి అనకాపల్లిలో ఉంది, నెక్స్ట్ పారిటూరులో ఉంది, పొదలకూరులో ఉంది, రెడ్డిపల్లి, ఊటుకూరు, మడకశీర, అనంతపురం, గరికపాక, సో అంటే విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, నెల్లూరు, అనంతపురం, కడప, అనంతపురం, కృష్ణా, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, చిత్తూరు, తూర్పుగోదావరి, అనంతపురం, కృష్ణా, ప్రకాశం. సో ఇవన్నీ కూడా మనకి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల అన్నమాట. వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల మొత్తం మీద ఏంటంటే ఇక్కడ సీట్లు అనేవి సో 34 ప్రతి గవర్నమెంట్ కాలేజీలో 34 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. సో 15 కాలేజీలు ఉన్నాయి. 15, 30, 400 అంటే దాదాపు 500 సీట్లు అయితే గవర్నమెంట్ సీట్లు అయితే ఉన్నాయి. ఇక విశ్వవిద్యాలయ విత్తన సాంకేతిక పరిజ్ఞాన పాలిటెక్నిక్ తెలుగు మిత్రులు మాత్రమే. సో ఇవి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ పట్టండి. ఇది ఏ యూనివర్సిటీ మనకి? ఇది విత్తన సాంకేతిక విజ్ఞానం అన్నమాట. విశ్వవిద్యాలయం విత్తన సాంకేతిక ఇందులో 25 సీట్లు అయితే ఉన్నాయి. ఇక సేంద్రీయ వ్యవసాయం ఏంటంటే ఇది అగ్రికల్చర్, ఇది కూడా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కింద వస్తుంది. సో కాకపోతే ఇది సేంద్రీయ అన్నమాట. సేంద్రీయం కనుక ఇది కూడా 25 సీట్లు ఉన్నాయి. ఇది విశాఖపట్నంలో ఉంది. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చింతపల్లిలో ఉందన్నమాట. సో ఇది 25 అన్నమాట. నెక్స్ట్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ విత్తన సాంకేతిక విద్య ఇదేంచి గురజాల్లో ఉందన్నమాట. సో 25 సీట్లు. ఇక ఓన్లీ ఇంగ్లీష్ మీడియం మాత్రమే 3 years కోర్స్ అన్నమాట. ఇది పాలిటెక్నిక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనకాపల్లిలో ఉంది, విశాఖపట్నం. దీంట్లో 30 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా కలికిరి, చిత్తూరు, ఇందులో కూడా 30 సీట్లు ఉన్నాయి. ఇంకా ప్రైవేట్ కాలేజ్ అన్నమాట. ప్రైవేట్ కాలేజీలో ప్రతి దాంట్లో 60 సీట్లు ఉన్నాయి. అలా దాదాపు మనకి ప్రైవేటు గవర్నమెంట్ అంతా కలిపి మనకి 4000 సీట్లు అయితే కేటాయించడం జరిగిందన్నమాట. సో ఇవన్నీ కూడా ప్రైవేట్ కాలేజీలు అన్నమాట ఇవన్నీ. సో ఈ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు క్లిక్ చేసుకొని మీరు అది చూసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ ప్రైవేట్ కాలేజీలు. ఇంకా మళ్ళీ సో మొత్తం ఏదంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారని చూడండి. డిప్లొమా కోర్సు వ్యవసాయానికి సంబంధించింది మనకి విశ్వవిద్యాలయంలో 510 సీట్లు ఉంటాయి. ప్రైవేట్ కాలేజీలో 2420 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా విత్తన సాంకేతిక పరిజ్ఞానం ఏంటంటే మనకి 25 సీట్లు ఉంటాయి గవర్నమెంట్లో. ప్రైవేట్లో నుంచి 480 సీట్లు ఉన్నాయి. సేంద్రీయ వ్యవసాయానికి వచ్చి మనకి గవర్నమెంట్లో 25 సీట్లు ఉంటాయి. ప్రైవేట్లో నుంచి మనకి 120 సీట్లు ఉన్నాయి. అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో 60 సీట్లు ఉంటే గవర్నమెంట్, అదేవిధంగా ప్రైవేట్లో 510 ఉన్నాయి. సో మొత్తం ఇది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 2000, 2500, 3000, 3500, సో 4000. సో ఇవి దాదాపు 5000 అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా.
ఇవి 5,000. నెక్స్ట్ నుంచి కింద చూడండి మనకి ఇక్కడ 200, 280. సో ఆ విధంగా మొత్తం మనకు 6,000 సీట్లు అయితే మనకి కేటాయించుకోండి. ఇక్కడ 600, 250 మొత్తం సీట్లు 6,000 సీట్లు అయితే మనకి కేటాయించడం జరిగిందండి. సో ఈ యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్, నెక్స్ట్ హార్టికల్చర్ పాలిటెక్నిక్, సో ఇవన్నీ కూడా మనకి మొత్తం డైరీ ఇవన్నీ కూడా మనకి 6,000 సీట్లు అయితే ఉన్నాయండి. మొత్తం అన్ని కాలేజీలు లిస్టు. సో ఇవి ఇక్కడ ఉన్నాయన్నమాట. అవి ఏ జిల్లాలో ఉంటాయి కూడా, ఏ ప్రదేశంలో ఉంటాయి కూడా అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా దీనికి అర్హత ఏంటి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని అభ్యర్థులు వారి 10 సంవత్సరాల చదువు కాలంలో కనీసం 4 సంవత్సరాలు గ్రామీణ ప్రాంతంలో పాఠశాల చదివి వారికి మున్సిపల్ పరిధి పాఠశాల చదివితే 75, 25 సీట్లు కేటాయించారు. ఫార్మ్ 1 మటుకు కంపల్సరీగా వాళ్ళు పూరించి వాళ్ళ యొక్క హెడ్ మాస్టర్ స్కూల్ స్టాంప్ అనేది కంపల్సరీగా అప్లోడ్ చేయాలండి. 10వ తరగతి దాని సమానమైన పరీక్షలు ఉత్తీర్ణులైన మాత్రమే అర్హులు. 10వ తరగతి కంపార్ట్మెంట్లో ఉత్తీర్ణులైన ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులు కూడా ఈ కోర్సు దరఖాస్తు చేసుకునే అర్హులు. ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు దానికంటే పై చదువులను చదివిన వారు కూడా అర్హులు కాదు. ఎంపిక విధానం. ఉమ్మడి ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంక్ ప్రకారం విద్యార్థి యొక్క ఎంపిక నిర్ణయించబడుతుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు సమానమైన ర్యాంక్ వస్తే అభ్యర్థి యొక్క పుట్టిన తేదీ ప్రాతిపదికగా తీసుకుంటారు. 2011 సంవత్సరం అంతకంటే ముందు ఉత్తీర్ణులైన అభ్యర్థుల విషయంలో వారి మార్కులు ప్రస్తుతం అమల్లో ఉన్న గ్రేడ్ పాయింట్లు యావరేజ్ మార్చబడి ఎంపిక జరగబడును. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ ఆర్జీకేటీ 2020 సర్టిఫికేట్ అంటే IIITకి అయితే ఓన్లీ 2020లో మాత్రమే రాసిన వాళ్ళు మాత్రమే వాళ్ళకి అవకాశం ఇచ్చారండి. కానీ ఈ వ్యవసాయానికి ఏంటంటే ఏ సంవత్సరంలో జాయిన్ అయినా సరే, 10th క్లాస్ ఏ సంవత్సరంలో పాస్ అయినా సరే వాళ్ళకైతే ఈ అవకాశం అయితే ఇచ్చారన్నమాట. అంటే లాస్ట్ 10th క్లాస్ పాస్ అయినా, అంతకుముందు ఇది పాస్ అయినా సరే వాళ్ళకైతే అవకాశం ఇచ్చారు. కానీ 18 సంవత్సరాల కన్నా మించకూడదు అనమాట. సో అదొక రూల్ అయితే పెట్టడం జరిగింది. ఇదిగోండి చూడండి, ఇక్కడ డిప్లొమా కోర్సులో చేరే అభ్యర్థి 15 నుండి 22 సంవత్సరాల మధ్య వయసు కూడా ఉండాలి. అంటే 98 తర్వాత 2005లో మాత్రమే పుట్టి ఉండాలన్నమాట. రిజర్వేషన్లు బీసీ 7, బీసీబీ 10, బీసీసీ 1, బీసీడీ 7, బీసీఈ 4, ఎస్సీ 15, ఎస్టీ 6, దివ్యాంగులు 3. సో ఈ విధంగా రిజర్వేషన్ సీట్లు కేటాయించడం జరిగింది. ఇంకా ఎక్సైజ్ మనకి 2%, ఎన్సీసీ 1%, స్పోర్ట్స్ 0.5% అనమాట. ఇంకా దీంట్లో కూడా లేడీస్కి 33.33% కేటాయించడం జరిగింది. ఇంకా ప్రాంత ప్రతిభ అంటే మనకి లోకల్, నాన్ లోకల్ ఏంటంటే మనకి ఇది కూడా ఉంది. విశ్వవిద్యాలయ పాలిటెక్నిక్లో 15% సీట్లు ప్రాంతంలో సంబంధం లేకుండా కేవలం మెరిట్ ప్రాతిపదికన ఎవరికైనా కేటాయించడం జరుగుతుంది. మిగిలిన 85% మటుకు లోకల్. అంటే 15% ఏ రాష్ట్రం అయినా సరే, మిగిలిన 80% ఓన్లీ ఆంధ్ర రాష్ట్రం అన్నమాట. అయితే ఈ సీట్లో కూడా ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంతం వెంకటేశ్వర, ఆంధ్ర యూనివర్సిటీ అయితే 42%, శ్రీ వెంకటేశ్వర అయితే 22% తీసుకుంటారన్నమాట. ఇక్కడ ఫీజులు వచ్చేసరికి చూడండి, ఫీజులు ఇక్కడ మనకి ఏఎన్జిఆర్యు యూనివర్సిటీ యొక్క ఫీజు 7,410 రూపాయలు. అదేవిధంగా 11,500 మొత్తం మీద 19,000 కట్టాలి. అందులో 11,500 రిఫండబుల్ డిపాజిట్. అంటే మీరు యూనివర్సిటీ అయిపోయిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు 11,500 రిఫండ్ చేస్తారన్నమాట. ప్రైవేట్ కాలేజ్ అయితే మనకి 22,070 రూపాయలు అండి, అది రిఫండ్ చేయరన్నమాట. ఇంకా వైఎస్ఆర్ యూనివర్సిటీ అయితే అంటే మనకి యూనివర్సిటీ 16,000, ప్రైవేట్ కాలేజ్ అయితే 27,000. ఇంకా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అయితే 14,160 రూపాయలు, ప్రైవేట్ అయితే 21,500 అన్నమాట. ఇక్కడ ఓన్లీ ఏంటంటే మనకి నాగార్జున యూనివర్సిటీ మటుకు రిఫండ్ ఇస్తుంది, 11,500 రిఫండ్ ఇస్తుంది అన్నమాట. కోర్సుల కాలం అనేది 2 సంవత్సరాలు, మీకు తెలిసిందే. హాస్టల్, ఈ కోర్సులో ప్రవేశం పొందినవారు హాస్టల్లో వసతి ఉన్నంత మేరకు మాత్రమే రూములు ఇవ్వబడును. బయట ఉండవలసిన వారు ప్రిన్సిపల్ గారి ముందుగా అనుమతి తీసుకోవాలి. జెరాక్స్ మనకి ఎటెట్ ఉండాలంటే 10వ తరగతి పాస్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వారైతే వారి యొక్క సర్టిఫికేట్స్ ఉండాలి. నెక్స్ట్ దరఖాస్తు ఫామ్లో 10 కాలమ్స్ స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి కంపల్సరీగా. 1వ క్లాస్ నుండి 10వ క్లాస్ వరకు. గ్రామీణ ప్రాంతం వరకు ఫార్మ్ 1 ఉండాలి. 10వ తరగతి పాస్ అయిన బదిలీ టీసీ ఉండాలి. నెక్స్ట్ పిహెచ్ అయితే పిహెచ్ ఉండాలి. ఎక్సైజ్ మీద ఎక్సైజ్, ఎస్సీ అయితే ఎస్సీ, ఎన్సీసీ అయితే ఎన్సీసీ, స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ అప్లికేషన్, రిజిస్ట్రేషన్, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు 600, మిగతా వాళ్ళకి 300 అన్నమాట. అడ్మిషన్కే ఎంపిక చేయబడిన అభ్యర్థులు అడ్మిషన్ సమయంలో ఈ క్రింది ఒరిజినల్ ధృవీకరణ పత్రాలు దాఖలు చేయాలి. అంటే ఒరిజినల్స్ ఇవ్వాలండి. ఏంటంటే చదివిన స్కూల్ నుండి ధృవీకరణ పత్రం, నెక్స్ట్ 10వ తరగతి పాస్ అయిన బదిలీ పత్రం, 10వ తరగతి పాస్ సర్టిఫికేట్ కానీ దానికి సమానమైన అంటే 10th క్లాస్ మార్క్స్ అన్నమాట. నెక్స్ట్ వెనుకబంధాలు ఎస్సీ ఎస్టీ వారి క్యాస్ట్ సర్టిఫికేట్స్, పిహెచ్, స్పోర్ట్స్ ఇవన్నీ బట్టి ఎక్సైజ్ ఆదాయం.
సో ఇదేంటి మొత్తం డీటెయిల్స్ అన్నమాట. సో మనకి హార్టికల్చర్ ఇవన్నీ కూడా నేను కింద లింక్ ఇస్తాను, ఆ లింక్లో ఉంటుంది. సో మీరు కావాలని డౌన్లోడ్ చేసుకుని మీరు నిదానంగా చదవచ్చు అన్నమాట. సో ఇంకా ఇది ఫీజు ఏ విధంగా పే చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలని కింద లింక్స్ ఇస్తానంటే సో ఆ లింక్స్ క్లిక్ చేసి మీరు ఆ విధంగా అప్లై చేయొచ్చు. సో ఈ వీడియో నచ్చితే మనకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.